హాయ్ గైస్, కొత్తగా ఎవరైనా మన వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఎవ్రీడే తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం, తమిళనాడు తేడా లేకుండా మంచి కంటెంట్ ఉన్న మూవీ ఇన్ఫర్మేషన్, మూవీ రివ్యూస్, ఓటీటీ అప్డేట్స్, వీకెండ్ అప్డేట్స్, ఇలా మంచి మూవీ ఇన్ఫర్మేషనల్ వీడియోస్ మీ ముందుకు తెస్తూనే ఉంటా. అవి మీ వరకు రావాలంటే మన సినిమా ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి కదా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. రాజ్ డీకే దర్శక ద్వయం డైరెక్ట్ చేసిన ఒక వెబ్ సిరీస్. ఆ వెబ్ సిరీస్ పేరు ఫ్యామిలీ మ్యాన్. మనోజ్ బాజ్పాయ్ మెయిన్ రోల్ అయితే యాక్ట్ చేశారు. ఈ సిరీస్ సీజన్ 1 మంచిగా హిట్ అయితే అయింది. 2021లో రిలీజ్ అయిన సీజన్ 2 కూడా చాలా బాగా రెస్పాన్స్ అయితే వచ్చింది. ది ఫ్యామిలీ మన్ సీజన్ 1-2 కి కొనసాగింపుగా సీజన్ 3 ఆల్రెడీ షూటింగ్ జరుపుకుంటోంది, సిద్ధమవుతుంది. ఈ మధ్య మనోజ్ బాజ్పాయ్ ఎవరైతే మెయిన్ రోల్ యాక్ట్ చేస్తున్నారో అతని షూటింగ్ పార్ట్ అయితే ఈ సిరీస్ 3 లో కంప్లీట్ అయిందని చెప్పింది. ఆ సెట్స్ లో కేక్ కట్ కూడా చేశారు. ది ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ కూడా ఒక స్పై యాక్షన్ థ్రిల్లర్ తో కూడిన ఒక కథాంశం. ఇందులో ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన మనోజ్ బాజ్పాయ్ ఒక సీక్రెట్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గా శ్రీకాంత్ తివారీ క్యారెక్టర్లు అయితే కనిపిస్తారు. ఒక ఉగ్రదాడిలో ఒక ఉగ్రవాద కథాంశంతో ఈ సిరీస్ అయితే తెరకెక్కింది. ది ఫ్యామిలీ మ్యాన్ మొదటి సీజన్ అయితే 2019లో రిలీజ్ అయింది. ది ఫ్యామిలీ మ్యాన్ సెకండ్ సీజన్ 2021లో రిలీజ్ అయింది. రెండో సీజన్ లో సమంత కూడా ఒక రోల్ అయితే కనిపించారు. శ్రీలంకలో తమిళ తిరుగుబాటుదారులు వేసిన ఒక కుట్ర కాన్సెప్ట్ తో ఈ సీజన్ 2 అయితే తెరకెక్కింది. ఈ సీజన్ 2 కూడా అమితంగా ఇంప్రెస్ చేసింది చూసే ప్రేక్షకుల్ని. ఇక ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3 ఈ 2025 సంవత్సరంలో దీపావళికి కానుకగా రిలీజ్ చేయబోతున్నారని చెప్పి ఇన్ఫర్మేషన్ ఉంది. ఇదండి వీడియో. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు స్టే ట్యూన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.